హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, పలానా వ్యక్తులు ఇంటికి వచ్చారని, వాళ్ళు కొన్ని రకాలైన మందులు మీకు ఇస్తాము మీరు తెచ్చుకోండి అని. సో ఇలాంటి వాళ్ళని నమ్మవచ్చా? రోడ్డు మీద బండ్లు పెట్టుకొని ఆయుర్వేదిక మూలికలు మాత్రలు అని ఇచ్చే వాళ్ళని మీరు నమ్మవచ్చా? లేదంటే వాళ్ళ దగ్గర మందులు కొనవచ్చా అని చాలా మంది పడుతున్నారు. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా మంది పడుతున్నారు. సో దీని గురించి మీకు ఒక చిన్న క్లారిటీ గురించి నేను వీడియో తీస్తున్నానండి. రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళను తప్పుపడడం నా ఉద్దేశం కానప్పటికీ ఇక్కడ చిన్న స్కామ్ అనేది జరుగుతుందండి. ఏంటి ఆ స్కామ్ అనేది మనం తెలుసుకుందాం. సహజంగా వాళ్ళు ఏంటంటే ఏ ఇంట్లో అయినా ఎవరికైనా ఏదో ఒక సమస్య ఉండవచ్చు. చాలా మంది ఇళ్లలో వాళ్ళు వెళ్ళి అడుగుతూ ఉంటారు. కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకుంటారు, మేము ఇట్లా వైద్యం చేయడానికి వచ్చాము అంటే, నాకు తెలిసి చెప్తున్నాను, వైద్యం చేయడానికి ఇక్కడ కేరళ నుంచో అక్కడ నుంచో వచ్చాము, ఇక్కడ ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ బాధపడుతూ ఉన్నవారా అని ఏదైనా షాపులను వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత పలానా వాళ్ళకు పెరాలసిస్ వచ్చింది, పలానా వాళ్ళకు ఆ ప్రాబ్లం ఉంది, లేదంటే వీళ్ళు బండి పెట్టుకుంటారు కాబట్టి మన వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే ఏదైనా లాభం అవుతుంది కావచ్చు అని వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? సో ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే, ఫస్ట్గా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మీరు మూత్రం ఇవ్వండి నేను పరీక్షిస్తా అని మూత్రంలో ఏదో వేసి ఇలా మీకు వీర్యం పోతుంది, మీకు వీర్యం తక్కువ ఉన్నది, మీకు అంగం గట్టిపడతలేదు, మీకు ఇట్లా చాలా రకాలుగా చెప్తారు. కొంతమంది మేము క్యూర్ చేస్తాము, మీకు పెరాలసిస్ ఉంది, అది ఉంది, ఇలా వచ్చింది, మీకు త్వరగా క్యూర్ చేస్తాము అని అంటారు. సో మళ్ళీ ఏమంటారు అని అంటే, మేము మందులకి ఏం డబ్బులు తీసుకోమండి, మాకు మేము ఏం చేయము, సేవ చేస్తాం మేము అంతే, కాకపోతే దీనిలో మా దగ్గర కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని మీరు బయట నుంచి తెచ్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. కావచ్చు వీళ్ళంతా సేవ చేస్తున్నారేమో, నిజంగానే వచ్చి సేవ చేయడానికి వచ్చారేమో ఆయుర్వేదాన్ని, సో ఏం తెచ్చుకోవాలి అని అంటారు. వాళ్ళు ఏం చెప్తారు? శిలాజిత్ తెచ్చుకోండి, స్వర్ణభస్వం తెచ్చుకోండి, హీరాభస్వం తెచ్చుకోండి, లేదంటే సిద్ధమగధ్వజం తెచ్చుకోండి, అన్ని ఒక 2-3 గ్రాములు తెచ్చుకోండి చాలు అంటారు. అవి ఎంత బిల్ అయితే అంటే ఒక 20 నుంచి 30 వేల బిల్ అవుతాయి. స్వర్ణభస్వాలు, ఈ హీరాభస్వాలు ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్, చాలా కాస్ట్లీ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఇవి పలానా షాపులే దొరుకుతాయండి, మీరు అక్కడికే పోండి, నీ పేపర్ మీద రాసిస్తాను అవి తెచ్చుకోండి అని అంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ షాప్ అంతోటి ముందే కమిషన్ మాట్లాడుకుంటారు. దానికి ఊరు ఉండదు, పేరు ఉండదు, వాటి మీద డబ్బాల మీద రాసిన ఏదైనా ప్లాస్టిక్ తోటో పెన్ను తోటో రాసుకుంటారు. అవన్నీ కూడా వీళ్ళే ఇస్తారు వాళ్ళకు. నేను పంపిస్తాను, వాళ్ళకు ఈ మందులు ఇవ్వండి, మీరు ఒక 30% ఉంచుకొని నాకు ఒక 70% ఇవ్వండి, మా పేషెంట్లు నేనే తీసుకొస్తా, నేనే పంపిస్తాను మీ దగ్గరికి అని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, నమ్మి ఆ మెడికల్ షాప్కు వాడే చెప్తాడు ఏ మెడికల్ షాప్కు పోవాలని. మేము వేరే కాడ తెచ్చుకుంటే లేదు అక్కడ వద్దు ఇక్కడే తెచ్చుకోవడం చెప్తాడు. మీరు అడిగి చూడండి, సరే మేము ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసుకొచ్చుకుంటాం అప్పుడు రండి అనండి, వాళ్ళు ఒప్పుకోరు. లేదు ఇప్పుడు మీరు తెప్పించుకోండి తక్కువకే వస్తాయి ఇక్కడ అంటారు. వాడికి ఈడు తెలియదు వీడు, ఎందుకంటే వీళ్ళు రోడ్లు తిరిగేటోళ్ళే, ఆ మెడికల్ షాపుల గురించి మీకు ఎందుకు తెలుస్తుంది అంటే వాడు ముందే పోయి మాట్లాడుకుంటాడు. పోయిన తర్వాత దానికి 20,000 30,000. కొంతమంది ఆలోచించి నాకు ఫోన్ చేస్తారు ఇది కరెక్టేనా కాదా అని. కొంతమంది తెచ్చుకుంటారు నమ్మకంతో, ఎందుకంటే నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో తెచ్చుకున్న తర్వాత వాళ్ళు అది ఇది అని కలుపుతారు, అదంతా ఇదంతా చేస్తారు, అది మీకు ఇస్తారు, 20,000 30,000 బిల్ అవుతుంది. మనకు ఒక 5,000 వానికి షాప్ అనుకుంటే 10-15,000 వీళ్ళు పట్టుకొని పోతారు. లేదా డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి పోయినా కూడా ఏం చేస్తారు, అదే టెస్ట్ అని ఈ టెస్ట్ అదని ఇదని ఏదో ల్యాబ్లో పరీక్ష చేసినట్టు మనకు చూపించి, దీనిలో ఇది పోతే ఇట్లయితే అని చెప్పి చూపించి, వాన్ మూత్రంలో పోసినా కూడా అదే కనబడుతుంది, అదే వస్తుంది. అది మీకు ఎవరు తెలియదు కదా. కాబట్టి ఈ పరీక్ష చేసినా మీకు ఈ వీక్నెస్ ఉన్నది, నువ్వు ఆ మందులు ఈ మందులు వాడాలి, మా దగ్గర ఇవి ఉంటాయి నువ్వు అవి తెచ్చుకోపో మళ్ళా అంటారు. సేమ్ అదే విధంగా ఒక 15,000 నుంచి 20,000, కొంతమందికి 40,000 దాకా కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ జనాలకు ఒక విషయం మీరు ఆలోచించండి, వాడు పలానా దగ్గరికే వెళ్ళమని ఎందుకు అంటున్నాడు, మనం తెచ్చుకుంటామంటే ఎందుకు అంత అంటున్నాడు? ఒకవేళ తెచ్చుకుంటే పని చేయలేదు అనుకోండి, మీరు ఎవరిని వెళ్ళి అడుగుతారు? వాడు ఉంటాడా మళ్ళీ ఒక 1 month తర్వాత మీ ఊర్లో కనబడతాడా? కనబడాడు. మరి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ వాడిని అడగలేరు, అవి పనిచేస్తా లేదా గ్యారంటీ లేదు. అప్పుడు ఇలాంటి వాళ్ళతోటి చాలా మంది కూడా డబ్బులు నష్టపోయి మళ్ళీ తిరిగి నాకు కాల్ చేసి నా వీడియోస్ కాల్ చేస్తుంటారు. ఒక విషయం చెప్తా, నేననే కాదు, మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. అది ఆయుర్వేదిక, అలోపతిక, హోమియోపతిగా నేను చెప్పడం లేదు. ఏ డాక్టర్ అయినా కూడా అక్కడే ఉంటారు కాబట్టి, అక్కడ వాస్తవ్యులే కాబట్టి మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడగవచ్చు, ఏమైంది సార్ మాకు మందులు పనిచేయలేదు అంటే, సరే ఓకే ఆ డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేసినాయా పనిచేయకపోయినా సెకండ్ అయినా మీరు అడగడానికి ఒక భరోసా అనేది ఉంటుంది కదా. ఆ డాక్టర్ ఏంటి లోకల్లోనే కాబట్టి ఎప్పుడు వచ్చాయి కాబట్టి మనం అడ్రస్ స్థిరంగా ఉంటుంది కాబట్టి మనం ఎవరిని మోసం చేయొద్దు కాబట్టి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, పనిచేస్తుందా పనిచేయదా సెకండరీ, ఓకేనా. కానీ ఇక్కడ మోసం అనేది ఉండదు. బయట వాడిని మీరు నమ్మినా అనుకోండి, వాడు ఇప్పుడు ఇస్తాడు అవతల పడతాడు, తర్వాత మీకు ఉండరు. వాళ్ళు ఎలా నమ్ముతున్నారు? సో బయట పెట్టి ఈ మూలికలు అమ్మే వాళ్ళను, భస్వాలు అమ్మే వాళ్ళను ఎవరిని కూడా మీరు బిలీవ్ చేయొద్దు, నమ్మకండి.
నా దగ్గరికి కూడా వచ్చి అడుగుతారు, సార్ నేను పేషెంట్లను తీసుకొస్తాను, మందులు మా ఇవ్వండి, నేనే పట్టుకొస్తా సార్ 40-60% అని కూడా మాకు చెప్తారు. ఒక్కరిని కూడా నేను లోపలికి అలో చేయను. ఎందుకు అనంటే, నువ్వు ఇవాళ ఇస్తావు, అవతల పడతావు, వాడు తగ్గలేదనుకో రేపు నా మీదకి వచ్చి పడతాడు. వాడు సార్ మీరే ఇచ్చిన మందులు ఎందుకు తగ్గలేదు అని వాడు నా మీద వచ్చి పడతాడు. ఇలాంటి ఎప్పుడు కూడా మేము యాక్సెప్ట్ చేయము, 1% కూడా యాక్సెప్ట్ చేయము. వాళ్ళు ఇచ్చే మందులు అమ్మండి సార్, డబ్బులు మీరు ఎక్కువ ఇస్తే మాకు తక్కువ వేయండి సార్ అన్నా కూడా మేము ఎవరిని యాక్సెప్ట్, ఎందుకంటే మా రెప్యుటేషన్ దెబ్బతింటుంది, మా మంచిదాన్ని దెబ్బతింటుంది, మేము ఇచ్చే మెడిసిన్ యొక్క నాణ్యత దెబ్బతింటుంది, మా మీద ఉన్న నమ్మకం అనేది దెబ్బతింటుంది. కాబట్టి రోడ్డు మీద అనేది వానికి నెలకు కనీసం ఒక ఇద్దరిని మోసం చేసినా 30-40 వేలు వస్తాయి. సో అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకండి. రోడ్డు మీద ఉన్న వాళ్ళను నమ్మవద్దు, వాళ్ళు డాక్టర్లు కాదు. ఓకేనా, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అనుభవంతో వచ్చినటువంటి అండ్ సర్టిఫికేట్తో వచ్చినటువంటి డాక్టర్లు వేరుంటారు. రోడ్ల మీద బతుకు తెరువు కోసము ఎంతో కొంత తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర ట్రస్ట్ అనేది మీరు ఉండదు, ఎందుకంటే ఎవరిని నమ్మలేరు మీరు. వాళ్ళు నెక్స్ట్ రోజు వాడు ఉండడు, ఇంకో ఊరికి వెళ్ళిపోతాడు. నా అడ్రస్ కూడా ఇస్తాను, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ కూడా పనిచేస్తారు తర్వాత. కాబట్టి ఎప్పుడు కూడా రోడ్డు మీద ఇలాంటి వైద్యం కానీ డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి వైద్యం చేస్తాము అనే వాళ్ళని కానీ ఎప్పుడు నమ్మకండి. ఇది పక్కాగా స్కామ్. ఇది ఆయుర్వేదంలో జరిగేటటువంటి ఒక స్కామ్. ఈ స్కామ్ని ఎప్పుడు కూడా నమ్మొద్దు. వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్స్ కాదు, పుట్టగూటి కొరకు చేసుకుంటూ ఉన్నారు. మూలికలు ఇస్తే ఓకే, కానీ ఈ బస్ వాళ్ళని మాత్రం నమ్మకండి. ఎందుకంటే అతి తక్కువ మోతాదులో ఎక్కువగా డబ్బులు వచ్చేటి బస్ వాళ్ళతోటే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 1 గ్రామ్ స్వర్ణవస్త్రం వచ్చేసి 12,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. ఓకేనా, అది కంపెనీలను బట్టి. వాడు కేవలం మీకు 20,000కే 2 గ్రాములు 3 గ్రాములు ఇస్తారంటే మీరు ఎలా నమ్ముతారు? అది పాసిబుల్ కాదు. కాబట్టి నమ్మకండి. హీరా భస్మము 1 గ్రాము వచ్చేసి సుమారుగా 15,000 రూపాయలు ఉంటుంది. అది మీరు ఎలా నమ్ముతారు? మేమే కొద్ది మోతాదులో యాడ్ చేస్తాము వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని బట్టి. వాడు 2-3 గ్రాములు యాడ్ చేస్తే అది ఎంత పవర్ ఉంటుంది? అంత పవర్ బాడీ తట్టుకోగలుగుతుందా? తట్టుకోలేదు. కాబట్టి అలాంటి వాటిని నమ్మద్దు. అది ఫేక్ మెడిసిన్, వాళ్ళు కూడా ఫేక్ క్యాండిడేట్స్. ఈ విషయాన్ని అందరికీ అర్థం అవ్వాలి. అని మీరు చూసిన వాళ్ళకు, మీరు చూడాలంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవ్వరు కూడా మోసపోకండి డబ్బులు పెట్టి. సరే, డాక్టర్ల దగ్గరనే మీరు ట్రీట్మెంట్ తీసుకొని అది క్యూర్ అవుతుందా క్యూర్ కావదా సెకండరీ థింగ్ అయినా అనవసరంగా బయట మాత్రం స్కామ్లకు గురి కాకండి. ఓకేనా? సో నా వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ ఇది కరెక్టే అనిపిస్తే కనుక వేరే వాళ్ళకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా నాకు కాల్ చేయవచ్చు. కింద స్కూల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.